ఇప్పుడు ట్రైలర్ చూసాక అడగాలని అనిపించింది నాకు. ఎందుకంటే మీ క్యారెక్టరు మీరు చెప్పినట్టుగా, మీరు ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా ఏదో ఒక పరిధిలో ఇరుక్కున్న క్యారెక్టర్ ఏం కాదు అది. ఆర్ గోయింగ్ టు అటాక్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఆర్ వేర్ చీఫ్ మినిస్టర్ గాట్ పజిల్డ్. ఇదేడో వీడెవడరా కనుక్కున్న రేంజ్లో ఉంది క్యారెక్టర్. దాన్ని ఆర్క్ని మీరు ఎలా ఎంజాయ్ చేశారు, మీరు ఎలాగ అసలు దాన్ని హ్యాండిల్ చేశారు? సో బ్యాక్గ్రౌండ్ సీఎందైనా కూడా, లార్జర్ దెన్ లైఫ్ అయినా కూడా, త్రిమూర్తులు వే ఆఫ్ కండక్టింగ్ అండ్ టేకింగ్ ద ఫిల్మ్ ఫార్వర్డ్ విల్ బీ వెరీ న్యాచురలిస్టిక్. అంటే సీఎం అనగానే సీఎంతోనే ఏకంగా ఫైట్ అట్లా కాకుండా ఒక సిస్టంలో నుంచి తీసుకెళ్ళి ఒక థ్రిల్లర్గా డ్రామటైజ్ చేసి కోర్ట్ రూమ్ వరకు తీసుకెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది అన్నదే సినిమా. అది మధ్యలో మీ క్యారెక్టర్ మిస్ అవుతుంది కూడా కథలో. మిస్ అవటం అంటే వాళ్ళకి దొరకదు. దట్స్ వాట్ ఐ ఆస్కింగ్. వాళ్ళకి దొరకదు. ఓకే, సో దీనిలో సస్పెన్స్ కూడా ఉందన్నమాట. ఈ కథలో సస్పెన్స్ చాలా ఉంటుంది. అంటే వాట్ నెక్స్ట్ అనేది ఉంటుంది త్రూ అవుట్, ఎండ్కి సస్పెన్స్ ఉంటుంది. ఓకే, బట్ ఆల్ ది బెస్ట్. ఆనెస్ట్లీ ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్. గుడ్ లక్. నవీన్ గారు, ట్రైలర్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ కంబ్యాక్ చూస్తుంటే మంచి హిట్ అయ్యేలాగా అనిపిస్తుంది. కానీ 19th వస్తున్నారు, దాంతోపాటు సమంత గారి సినిమా కూడా వస్తుంది. ఆమె కూడా మంచి పాపులర్ యాక్టర్. కొద్ది కాంపిటీషన్ ఉండేలాగా ఉంది, ఎట్లా అనిపిస్తుంది మీకు? కాంపిటీషన్ ఉండేలాగా ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు సినిమాలు బాగుంటే రెండు చూస్తారు. సో దే ఇస్ నథింగ్ రాంగ్. మన సంక్రాంతికి 4 సినిమాలు వచ్చినాయి, 4 చూశారు. సో విల్ ఆల్ హ్యావ్ అవర్ ఓన్ షేర్. కానీ అంటే సంక్రాంతి అంటే అది ఒక సెలవులు కొద్దిగా ఇది ఉండేది. ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి, మళ్ళీ మొత్తం కూడా స్కూల్స్ కాలేజ్ అన్నీ రీఓపెన్ అవుతున్న పరిస్థితి. కొద్దిగా ప్రేక్షకుల్లో చూస్తుంటే బర్డెన్ అయిపోతున్న పరిస్థితిలో ఉంటుంది. అలాంటిది 2 చూడటం అంటే ఇబ్బందే కదా. సో మీరు అడిగిన దానికి యాక్చువల్గా మొన్న ఎవరో చెప్తున్నారు, సమ్మర్ హాలిడేస్లో సినిమాలు ఎక్కువ చూడట్లేదంట, స్కూల్ స్టార్ట్ అయితే ఎక్కువ చూస్తున్నారంట. ఎలా సార్? అదే నాకు అర్థం కాల. అంటే బంకు కొట్టి సో స్కూల్స్ స్టార్ట్ అవ్వగానే ఎక్కువ చూస్తూ ఉండండి అన్నారు. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ట్రైలర్లో సీఎం క్యారెక్టర్ చూపించారు. అంటే చూడంగానే సడన్గా జయలలిత, మాజీ సీఎం తమిళనాడు, ఆ జయలలిత గారు ఆ రిఫరెన్స్ ఏదో కనిపించింది. ఏమన్నా అట్లా ఏమన్నా ఉంటుందా? అది రియలిస్టిక్గా అది ప్లాన్ చేసింది కాదు, మీకు అట్లా అనిపిస్తే దట్స్ అ గుడ్ థింగ్. అంతే అంటారా? డెఫినెట్లీ. ఓకే. నవీన్ గారు, సార్ అదే మీ ఫ్యూ ఇంటర్వ్యూస్ చూసాను నేను. అంటే చాలా రియలిస్టిక్గా మాట్లాడారు. ఎస్పెషల్లీ చిన్న సినిమాలు ఇప్పుడు బిజినెస్ ఎంత టఫ్ అయ్యేది. ఈ సినిమాకి మీరు యాక్టర్, యు ఆర్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ లాంగ్ టైం. ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఏంటి అనే డౌట్, అన్నీ క్యూరియాసిటీ అందరిలోనే ఉంటుంది. క్వైట్ యాక్సెప్టబుల్. అండ్ బిజినెస్ ఒక స్ట్రెస్ ఒకటి ఉంటుంది ప్రొడ్యూసర్గా. ఏంటి వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ గోయింగ్ ఇన్ యువర్ మైండ్? ఒక పార్ట్ ఆఫ్ ద కమర్షియల్స్ జీ వాళ్ళు కొన్నారు కాబట్టి కొంతవరకు వీఆర్ కవర్డ్. ఇంకా రెస్ట్ అంటారా మీరు అన్నట్టు యాంగ్జైటీ ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ ఆడియన్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఏంటి ఇది అనేది. బట్ వీఆర్ వెరీ హోప్ఫుల్. అంటే మా సినిమా చూసి మేము ఏమైతే చేసుకున్నామో స్క్రిప్ట్ వైజ్, కంటెంట్ వైజ్ వెరీ స్ట్రాంగ్ అని నేను అనుకుంటున్నా. అది కనుక ఆడియన్స్కి కన్వే అయితే దెన్ వీఆర్ త్రూ, ఇట్ విల్ బి గుడ్. ఇన్ఫ్యాక్ట్ జీ కూడా కొంచెం ఒక రకమైన సర్ప్రైజ్, ఎందుకంటే మనందరికీ తెలిసిన మార్కెట్ ఈజ్ వెరీ టైట్. అవును, ఇప్పుడు అంతా మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ పేపర్ వ్యూ. మన మట్టికి అవుట్ రైట్గా కొన్నారు కాబట్టి, ఫస్ట్ వాచ్ వాళ్ళే కాబట్టి ఈ సినిమా వాళ్ళకి నచ్చిందని అనుకోవటం, అండ్ దట్స్ అ గుడ్ సైన్ అనుకోవటం, అండ్ వీఆర్ మోర్ హోప్ఫుల్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నవీన్ గారు సార్, హాయ్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మిమ్మల్ని ఎలా చూసుకోవాలని ఆడియన్స్ అనుకుంటున్నారు, సో అలాంటి ఫిలింతో వస్తున్నారు. అండ్ ఒక డైలాగ్ కూడా ఉంటుంది, పోలీసు ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, పోస్ట్ ఆఫీస్ కాదన్నట్టు. హీరో ఎంత గ్యాప్ తీసుకున్నా హీరోనే. ఒక సీన్, ఒక షార్ట్ నాకు చాలా బాగా నచ్చింది. టెంపుల్ నుండి వస్తున్నప్పుడు సో ఆ లేడీస్ని తప్పించుకునేలా జస్ట్ చాలా సూపర్ అనిపించింది సార్. సార్ అంటే అప్పటికి ఈ 10 years గ్యాప్లో మీరు చూసిన ఈ చేంజ్ ఓవర్ ఏంటి సార్? అంటే మన షూటింగ్ టైంలో కావచ్చు ఇలాంటివి, అంటే చాలా ఎక్విప్మెంట్స్ వచ్చాయి, సో డెవలప్ అయింది, టెక్నికల్గా మారింది కానీ బట్ రెస్ట్ ఇస్ సేమ్. కంఫర్ట్ పెరిగింది అండ్ మేకింగ్ బెటర్ అయింది, ఈజీ అయింది. ఇప్పుడు మన సినిమా గ్లోబల్ రీచ్ అండ్
వేరీడ్ రీచెస్ ఉన్నాయి కాబట్టి క్వాలిటీ కాన్షియస్ అందరూ అవుతున్నారు. సో దట్ ఈస్ ద చేంజ్. అండ్ అంటే శ్రీకాంత్ గారు మీరు కాంబినేషన్ అంటే ఇప్పటికీ ఎవర్ గ్రీన్, అండ్ ఇప్పటికీ మీరు అలానే ఇంకా ఇద్దరు ఉన్నారు. సో మీ కాంబినేషన్లో నెక్స్ట్ టైం ఏమైనా వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్గా, ఎందుకంటే అలాంటి కథ వస్తే వై నాట్, ఉంటుంది డెఫినెట్. రాశి గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. ఇది చాలాసేపు నేను చెప్పాలనుకున్నాను, ఎందుకంటే బిఫోర్ మీ ఫిల్మ్ చూసుకుంటే 3 రోజెస్, సో డిఫరెంట్ అది. సో ఆ రోలు ఈ రోల్ చూసుకుంటే చాలా డిఫరెంట్, అసలు కంపేరింగ్ కూడా లేదు. సో ఎలా చూస్ చేసుకుంటున్నారు, లేకపోతే డైరెక్టర్లో మిమ్మల్ని ఆ టైప్ చూస్ చేసుకుంటున్నారా? మీకు నచ్చిందా? ఈ లుక్ నచ్చిందా, ఆ లుక్ నచ్చిందా మీకు? ఏ లుక్లోనైనా మీరు నచ్చుతారు కదండి. ఏంటి ఏంటి ఏ లుక్లో అయినా నచ్చుతుంది. మీకు బాగా ఏ లుక్ నచ్చింది ట్రెడిషనల్ ఆల్వేస్ కదా, అందుకే నేను కూడా సెలెక్ట్ చేశా, అదే రీజన్. సో అదే నరేషన్ టైంలోనే నాకు చాలా టైం నుంచి అది ఉంది మైండ్లో, మంచిగా హోమ్లీగా క్యారెక్టర్ చేయాలి, నా పర్ఫార్మెన్స్ చూపించాలి, నా ఆ గ్లామర్, ఆ బట్టలు అది వద్దు నాకు. డైరెక్టర్ గారు ఎలా చెప్పా నేను అలానే వచ్చాను సెట్కి. మేకప్ వద్దు అంటే వద్దు, హెయిర్ సింపుల్ అంటే సింపుల్, ఈ సారీ ఈ బ్లౌజ్కి ఓకే. నేను ఒక్క వర్డ్ కూడా నా సైడ్ నుంచి ఏమీ యాడ్ చేయలేదు. సో ఇప్పుడు మీకు నచ్చింది అని కూడా మొత్తం డైరెక్టర్ సార్కి క్రెడిట్. కంగ్రాట్స్. థ్యాంక్స్. నవీన్ గారు, సో ఈ June 19th మీతో పాటు ఇంకో 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 3 స్ట్రైట్ తెలుగు, ఒక డబ్బింగ్ సినిమా. సో మీరు ఎర్లియర్ చేసినప్పుడు ఉన్న పోటీకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చేసింది ఆడియన్స్ రీచబిలిటీ విషయం. సో వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్ దట్ ఈ సినిమాని ఆడియన్స్ విల్ పిక్ అమాంగ్ ద 5? అంటే అట్లా ఇదే పిక్ చేస్తుందని నేను అంటలేదు కానీ, బట్ కంటెంట్ స్పీక్స్ మోస్ట్లీ. ఆడియన్కి ఏది నచ్చితే అది వెళ్తారు. ట్రైలర్స్ బట్ వాట్ ఎవర్ దే కెన్ జడ్జ్ ఫ్రమ్ వాట్ ఎవర్ ఇస్ దేర్. ఇట్లా 2-3 సినిమాలు ఉంటే ఒకరికొకటి కాంపిటీషన్ అనుకోలే. మేబీ 2 చూస్తారేమో, నచ్చితే ఏది నచ్చితే అది చూస్తారు, నచ్చకపోతే వదిలేస్తారు కదా. సో ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ అనుకుంటున్నా. ఎప్పుడు ప్రతి ఫ్రైడే మనం ఒక్కళ్ళమే ఉండాలంటే అది జరిగే పని కూడా కాదు. సో ఏదో ఒక సినిమా ఉంటానే ఉంటుంది. అండ్ మేము అనౌన్స్ చేసినప్పటికి ఇవన్నీ ఉన్నాయని అప్పటికైతే మాకు తెలీదు. వి ఫిక్స్ ద డేట్ అండ్ ఎక్స్పెక్ట్ చేసాం ఏదో సినిమా ఉండకుండా ఎందుకు ఉంటుంది ప్రతి ఫ్రైడే, ఎవ్రీ ఫ్రైడే. 2 ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, బట్ ఇలా ఒకేసారి ఒక బంచ్ ఆఫ్ 5 ఫిల్మ్స్ వచ్చేటప్పుడు ఇప్పుడు బంచ్ ఆఫ్ ఫిల్మ్స్ ఒక్కోసారి వస్తాయి, బట్ వాట్ ఈస్ దేర్ టు డూ, వీ హ్యావ్ టు గో హెడ్ విత్ ఇట్ కదా. ఎప్పటికైనా అది జరగాలిగా. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో 5 వస్తే ఆగలేముగా మళ్ళీ అట్లా. విజయ్ మాస్టర్, మీరు చేసిన సాంగ్స్ ప్రతిదానికి స్టెప్స్ కొంచెం బాగా వైరల్ అవుతాయి, సిగ్నేచర్ స్టెప్స్ కూడా ఉంటాయి. మరి నవీన్ గారు ఎలా చేశారు, ఎలాంటి స్టెప్స్ ఉండబోతున్నాయి? చాలా చాలా బాగా చేశారండి. అసలు మీరు చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆల్రెడీ చూసారుగా, ఇందాకే షాక్ అయ్యారు. ఆయన అంటే అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. అప్పుడు ఆ ఎనర్జీ ఎలా ఉందో ఇప్పుడు డబుల్ ఉంది యాక్చువల్ ఎనర్జీ. నిజంగా చాలా చాలా బాగా చేశారు సార్. అసలు అంటే ఏ స్టెప్స్ చేసినా సరే అంటే దాన్ని ఇంకొంచెం యాడ్ చేసి ఇంకా గ్రేస్గా చేసేవారు. అసలు అంటే నేను తిరుమల తిరుపతి వెంకటేశ్ ఆ సాంగ్ చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేశానో, నేను కొరియోగ్రఫీ చేసినప్పుడు నాకు డబుల్ ఎనర్జీ వచ్చింది అసలు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నవీన్ గారు, సార్ ఇంతకుముందు అంటే అప్పట్లో ప్రమోషన్స్ చాలా కొంచెం తక్కువ ఉండేవి, ఇప్పుడు ప్రమోషన్స్ ఎలా అనిపించేశారు మీకు అసలు? చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు పెళ్ళి మూవీ అప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. పెళ్ళి మూవీకి నేను ఒక ఇంటర్వ్యూ కూడా ఇవ్వాలి. యాక్చువల్లీ ఫస్ట్ ఆడియో లాంచ్ చేశారు, టీవీ ఉండేది కదా అప్పుడు, టీవీలో ఈ ట్రైలర్ కట్స్ వేసేవారు. నెక్స్ట్ థియేటర్లో ఆడియన్స్ సినిమా చూడటమే, ఇంతే. సో ఏదైనా ఉంటే ప్రింట్ మీడియా ఉండేది, కొంచెం 2-3 ఇంటర్వ్యూలు ఉండేవి అంతే. అదర్ దెన్ దట్ ఐ డోంట్ రిమెంబర్ డూయింగ్ ఎనీ ప్రమోషన్. ఏం ఇంటర్వ్యూ లేవు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్తో డ్యాన్స్లు వేయడం తర్వాత ఇప్పుడు చాలా వచ్చేసినాయి. అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి, ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి, ఆ టీవీకి వెళ్ళాలి, చాలా వచ్చేసినాయి. అండ్ సోషల్ మీడియా. సో ఓకేనా, బెటర్ అంటారా లేకపోతే అప్పుడే బెటర్ అంటారా? ఎప్పుడైనా సింపులే బెటర్ కదా. కమల్ గారు వాడుతున్నా. చూస్తారు సార్ రీల్స్ అవన్నీ, షార్ట్స్? ఇప్పుడు చూస్తున్నా. చూడాల్సి వస్తుంది. అదే అట్లా అనకూడదు కాబట్టి. కమల్ సార్, ఇప్పుడు మంచు మనోజ్ గారి డైలాగ్ ఒకటి పెట్టడం జరిగింది, బాగా వైరల్ అయిందనా లేకపోతే? లేదండి, అది మా యాక్టర్ ఇంప్రొవైజేషన్ అండి. అది నా స్క్రిప్ట్లో అది లేదు, యాక్టర్ అది
అది యాక్టర్ ఇంప్రవైజేషన్ అండి అది. ఒరే ఎదవా అనేది యాక్చువల్గా అది. సో ఆయన ఇంప్రవైజేషన్ అండి. నథింగ్ అదే. ట్రైలర్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నవీన్ గారు